30 డేస్ రంజాన్ సిరీస్లో ఈ రోజు అయితే డే 12 పొద్దున్నే 4:30కి లేచి నా సెహరీ అయితే కంప్లీట్ చేసుకున్నా. అలాగే ఫజర్ ప్రేయర్ కూడా చదువుకొని నిద్రపోయి లేచేసరికి టైం అయితే దాదాపు 12 అయిపోయింది. అలా లేచానో లేదో ఎంసెట్ కి అప్లై చేయని మా తమ్ముడు అయితే పట్టుకొని కూర్చునేసాడు. అది అయిపోయిన వెంటనే మా మామ అయితే తోటలో పని ఉంది రారా అని తీసుకెళ్లిపోయాడు. యూట్యూబ్ లో ఈ చెట్ల గురించి అయితే వీడియో చేశాను. అప్పుడైతే చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి మామ ఎంత పెద్దగా అయిపోయినాయో. వచ్చిన పని అయితే ఇదే మామ, చెట్లన్నిటికీ నీళ్లు పట్టాలి. వీటి కోసం అని బోర్ కూడా వేసి ఉంచాం మామ నీళ్లు పట్టడానికి. ఈ ఎండలో ఈ బోర్ నీళ్ళతో మొహం కొడుకుంటా ఉంటే భలే ఉంది. ఈ గ్యాప్ లో మా మామ అయితే ఇక్కడ తవ్వేస్తున్నాడు. ఎందుకంటే చేపలు పోదాం అంటున్నాడు. ఇంకా చేపలంటే నేను కూడా ఆగలేను, అందుకే పోదామని స్టార్ట్ అయిపోయా. సరే అని వెళ్తే ఇక్కడ ఎక్కడో తెచ్చి కూర్చొని పెట్టేశాడు. నిజం చెప్పాలంటే వీడు వచ్చింది యూట్యూబ్ వీడియో షూట్ చేసుకోవడానికి మామ, చూడండి మీరే. ఇంకా అక్కడ ఏం దొరక్క అక్కడ నుంచి వేరే చోటుకి తీసుకొచ్చాడు. తిప్పుతూనే ఉన్నాడు. ఈ లోపు నా పని అయితే అయిపోయింది మామ. ఇంకా నేను తిరగలేక ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇఫ్తార్ కి ఇంకా అరగంట ఉందంటే ముందే అన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నా. మన దగ్గర ఉన్న 2 జ్యూసుల్లో ఇదైతే లెమన్, ఇంకా ఇదైతే కస్టర్డ్ మామ. టేస్ట్ అయితే సరిగ్గా ఉంటుంది. ఈ లోపు ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం అయిపోయింది. ఇంకా ఈ డేట్ తినేసి లెమన్ జ్యూస్ ఒక గ్లాస్ లేపేసాను మా. ఇంకా కస్టర్డ్ కూడా ఉంది కాబట్టి తాగేసి ఇంకా మిగిలిన కొన్ని ఐటమ్స్ అయితే తినేసి మస్జిద్ కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా నమాజ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి చూసి చికెన్ అయితే వేడిగా ఫ్రై అయిపోతుంది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి తినడానికి అయితే కూర్చున్నా మామ. ఆ 2 కాంబినేషన్ చూసి ఆకలి అయితే ఇంకా ఎక్కువైపోయింది. చూడండి మా చికెన్ ఫ్రై ఎలా ఉందో. ఈ రోజు నేను డే అయితే ఇలా ఫినిష్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.